5 బెస్ట్ తెలుగు డబ్డ్ వెబ్ సిరీస్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ 2024. నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వెబ్ సిరీస్‌లు తెలుగులో ఉంటున్నాయి. సో నేను ఈ వీడియోలో 4 హిందీ వెబ్ సిరీస్‌లు అండ్ ఒక ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌ని రికమెండ్ చేయబోతున్నా. జస్ట్ ఒక వెబ్ సిరీస్ తప్ప అన్ని తెలుగులో ఉన్నాయి. కానీ దాన్ని రికమెండ్ చేయడానికి రీజన్ స్టోరీ బావుంటది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు రికమెండ్ చేయబోయే 5 వెబ్ సిరీస్‌లు ఏవైతే ఉన్నాయో అవి ప్యూర్‌లీ నా ఒపీనియన్‌లో బెస్ట్ అనిపించినవే. సో ఇంకా లేట్ చేయకుండా 5 బెస్ట్ వెబ్ సిరీస్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ 2024 ఏంటో ఒక లుక్ ఏద్దాం. నంబర్ 1 ఏ కాలి కాలి ఆంకే. మొత్తం 2 సీజన్లు ఉన్నాయి అండ్ 2 చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. స్టోరీ ఏంటంటే విక్రాంత్ అండ్ శిఖ కాలేజ్లో ఉన్నప్పటి నుంచి లవర్స్. వాళ్ళ డ్రీమ్ ఏంటంటే హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని ఒక సింపుల్ లైఫ్ని లీడ్ చేయాలని. కానీ అది జరగదు. దానికి కారణం ఏంటంటే లోకల్ పొలిటీషియన్ అండ్ రౌడీ కూతురు పూర్వ ఒకరోజు విక్రాంత్ని చూసి లవ్ చేస్తుంది. సో ఇంకేముంటుంది, తన ఫాదర్ తన పవర్ని మొత్తం యూజ్ చేసి విక్రాంత్కి పూర్వకి పెళ్లి చేస్తాడు. సో ఇక్కడ విక్రాంత్ ఏం చేయలేడు, నాకు ఇష్టం లేదని కూడా చెప్పలేడు. సో సచ్చినట్టు పెళ్లి చేసుకుంటాడు. కానీ విక్రాంత్ ఏదేమైనా సరే శిఖాతో వెళ్ళి సెటిల్ అవ్వాలని ఉంటుంది. దానికోసం ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు. అదేంటంటే పూర్వాన్ని చాలా తెలివిగా చంపేసి శిఖాతో దూరంగా వెళ్ళిపోవాలని. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా అనేది సిరీస్లో చూడాలి. సీజన్ 1లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కో ఎపిసోడ్ క్లోజ్ టు 40 మినిట్స్ అబౌ ఉంటుంది. స్టార్టింగ్ ఒక 2 ఎపిసోడ్లు కొంచెం స్లోగా ఉంటాయి, కానీ తర్వాత నుంచి ఒక టెన్షన్తో చూస్తాం సిరీస్ మొత్తం. విక్రాంత్ అనేవాడు ఎక్కడ దొరికిపోతాడని ఫీల్ అవుతూ చూస్తాం. సీజన్ 2 కూడా సేమ్ టెంపోలోనే ఉంటుంది అండ్ సీజన్ 2లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక ఎపిసోడ్ క్లోజ్ టు 40 మినిట్స్ ఉంటుంది. ఫైనల్గా ఒకేసారి 2 సీజన్లు చూడాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే లెంత్ చాలా ఎక్కువ. బట్ స్లోగా చూసినా పర్లేదు, డెఫినెట్గా చూడండి. అండ్ సిరీస్లో మసాలా అక్కడక్కడ ఉంటుంది అండ్ బూతులు కూడా గట్టిగానే ఉంటాయి. సో ఫ్యామిలీతో కొంచెం కష్టమే. నంబర్ 2 IC-814 ద కాందహార్ హైజాక్. ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీసిన సిరీస్ ఇది. స్టోరీ ఏంటంటే కాఠ్మాండు నుంచి ఢిల్లీ వెళ్లే ఫ్లైట్ని కొందరు టెర్రరిస్టులు హైజాక్ చేస్తారు. ఫ్లైట్లో ఆల్మోస్ట్ 170 పైనే ప్యాసింజర్స్ ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు హైజాక్ చేశారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, మన గవర్నమెంట్ వాళ్ళతో ఎలా ఫైట్ చేసి ఫ్లైట్లో ఉన్న వాళ్ళని సేవ్ చేసిందనేది సిరీస్లో చూడాలి. ఈ సిరీస్కున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లెంత్. ఓన్లీ 6 ఎపిసోడ్లు మాత్రమే ఉంటాయి అండ్ ఒక్కోటి 40 మినిట్స్ లోపే ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎక్కడా కూడా అనవసరమైన సీన్స్ లేకుండా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. మెయిన్గా మన గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టుల నుంచి మన ఇండియన్స్ని కాపాడడానికి వేసే ప్లాన్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒకవేళ మీకు ప్లెయిన్ హైజాక్ సిరీస్ ఏమైనా ఇష్టం ఉంటే సో ఈ సిరీస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సిరీస్లో మసాలా ఏం లేదు, చాలా క్లీన్గా ఉంటుంది. నంబర్ 3 త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్. సిఏ టాపర్ అంటే ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్ సిరీస్ అనుకోకండి, మంచి మసాలా సిరీస్ ఇది. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ ఏంటంటే త్రిభువన్ మిశ్రా సిఏ టాపరే, కానీ మంచి శాలరీ వచ్చే జాబ్ దొరకదు. దీంతో చిన్న శాలరీకి జాబ్ చేస్తూ ఫ్యామిలీని అలా నెట్టుకొస్తూ ఉంటాడు. ఆల్రెడీ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్న త్రిభువన్కి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చి మీద పడతాయి. వాటన్నిటి నుంచి బయటపడాలి అంటే డబ్బు కావాలి. సో ఇంకా వేరే ఆప్షన్ లేక మేల్ సెక్స్ వర్కర్గా జాబ్ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సిరీస్లో చూడాలి. మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కో ఎపిసోడ్ ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటుంది. ట్రస్ట్ మీ, సిరీస్ అయితే డెఫినెట్గా నచ్చుతుంది. సిరీస్లో మసాలా అయితే చాలా చాలా ఎక్కువ ఉంది. కానీ ఎందుకు నచ్చుతుందంటే స్టోరీ చాలా బాగుంటుంది, కానీ లెంతే కొంచెం ఎక్కువైంది అనిపించింది. మరీ 9 గంటలు చూడాలంటే కష్టమే. సో టైం దొరికినప్పుడల్లా చూస్తూ ఉండండి. సిరీస్ని ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు. నంబర్ 4 3 బాడీ ప్రాబ్లం. సైఫై వెబ్ సిరీస్ ఇది. అయితే ఒక్క సిరీస్ మాత్రమే తెలుగులో లేదు. బట్ రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంచి సిరీస్. స్టోరీ ఏంటంటే ఎవింజీ టాలెంటెడ్ సైంటిస్ట్. తన టాలెంట్ చూసి ఒక మిలిటరీ బేస్లో జరిగే ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేస్తారు. అక్కడ ప్రాజెక్ట్ ఏంటంటే ఏలియన్స్తో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఒకరోజు ఏలియన్స్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, దానికి ఎవెంజీ రిప్లై ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సిరీస్లో చూడాలి. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కో ఎపిసోడ్ ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటుంది. చాలా లెంతీ సిరీస్ ఇది అండ్ స్టోరీ అర్థం కావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. స్టార్టింగ్ ఒక 2 ఎపిసోడ్స్ అయ్యాక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సిరీస్ అయితే. ఏలియన్స్తో కమ్యూనికేట్ అయ్యే సీన్స్ చాలా బాగుంటాయి. కానీ లాస్ట్ 3 ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం బోర్ కొడతాయి అవి. బట్ ఓవరాల్గా అయితే వర్త్ వాచింగ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇందాక చెప్పినట్టు సిరీస్ అయితే తెలుగులో లేదు, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోలో ఉంది. నంబర్ 5 కిల్లర్ సోప్. మనోజ్ బాజ్పేయి అండ్ కొంకనా సేన్ శర్మ లీడ్ రోల్ చేసిన సిరీస్ ఇది. ఇద్దరు తోపు యాక్టర్లే అండ్ ఈ సిరీస్లో యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది ఇద్దరిది. స్టోరీ ఏంటంటే ప్రభాకర్ శెట్టి అండ్ స్వాతి హస్బెండ్ అండ్ వైఫ్. ప్రభాకర్ స్వాతిని చంపేయాలని ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ట్విస్ట్ ఏంటంటే స్వాతినే ప్రభాకర్ని లేపేస్తుంది. ఎందుకు అనేది సిరీస్లో చూడాలి. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కో ఎపిసోడ్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఉంటుంది. క్రైమ్కి డార్క్ కామెడీని మిక్స్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. కానీ సిరీస్ అయితే చాలా స్లోగా ఉంటుంది, అదొక్కటే కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. కానీ సిరీస్లో ఉండే క్యారెక్టర్స్ అన్ని చాలా వింతగా బిహేవ్ చేయడం, డార్క్ విజువల్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఇన్వాల్వ్ అయిపోతాం. మీకు గనుక ఒక డిఫరెంట్ వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటే ఈ సిరీస్ని చూసేయండి. అండ్ దీంట్లో మసాలా అయితే పెద్దగా ఏం లేదు, సో ఫ్యామిలీతో చూడొచ్చు. సో అంతే, ఇంకా నా ఒపీనియన్లో ఈ 5 బెస్ట్ అనిపించాయి. ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్ చేయండి. ఉంటా మరి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.